Love is the strongest passion known to humanity. థామస్ హార్డీ, వన్ ఆఫ్ ది టాప్ 10 నావలిస్ట్స్ ఇన్ ది వరల్డ్. ఆయన చెప్పిన వాటిని జీవితం అంతా ప్రేమ, స్నేహము, స్నేహము ప్రేమమయంతోనే ప్రతి ఒక్కరి జీవితం సాగుతుంది. అయితే స్నేహమైనా ప్రేమైనా ఎప్పుడు సక్సెస్ అవుతుంది, ఎప్పుడు హ్యాపీగా మనశ్శాంతిగా అది సాగుతుంది అని అంటే సెల్ఫ్ డిసిప్లైన్ అనేది ఉన్నప్పుడే. భగవద్గీత యొక్క సారాంశం అంతా ఒకటే, సెల్ఫ్ రియలైజేషన్ అండ్ వర్క్ ఈజ్ వర్షిప్. వర్క్ని వర్షిప్గా, అదే పూజగా, ఆరాధనగా భావించాలి. అండ్ సెల్ఫ్ రియలైజేషన్, మన గురించి మనం నేర్చుకోవడం, తెలుసుకోవడం ఎప్పుడు సెల్ఫ్ డిసిప్లైన్ అనేది మనలో కలిగినప్పుడు. సెల్ఫ్ డిసిప్లైన్ ఎప్పుడైతే ఏర్పడుతుందో ఆ మనిషి జీవితంలో ఉన్నటువంటి ఏ ఇష్యూ అయినా సరే, ప్రేమ కావచ్చు, స్నేహం కావచ్చు, ఉద్యోగం కావచ్చు, చదువు కావచ్చు, ఎనీ యాక్టివిటీ విల్ బి సక్సెస్ఫుల్. ఆ సెల్ఫ్ డిసిప్లైన్ అనేది లేకపోవడం వల్ల, ఎందుకంటే పేరెంట్స్ అనేవాళ్ళు కొంతవరకు పర్యవేక్షణ చేయగలరు, సూపర్వైజ్ చేయగలరు. కొన్ని సందర్భాల్లో కొన్ని చోట్ల వాళ్ళ యొక్క సూపర్విజన్ అనేది పూర్తిగా ఉండదు, తగ్గుతుంది. కాబట్టి మనలో ఫస్ట్ ఆఫ్ ఆల్ పిల్లల్లో సెల్ఫ్ డిసిప్లిన్ అనేది, ఇన్నర్ మోటివేషన్ అనేది ఉండాలి. చదువు విషయంలో కానీ, ఒక ఉద్యోగం విషయంలో కానీ, స్నేహంలో కానీ, ప్రేమలో కానీ, దేంట్లో అయినా సరే. అక్కడ ఆ సెల్ఫ్ డిసిప్లైన్ లోపించినప్పుడు వచ్చేటువంటి సమస్యలు ఇవన్నీ కూడా ఏంటివంటే ముఖ్యంగా టీనేజ్ ఫ్రెండ్షిప్ అండ్ టీనేజ్ లవ్ అండ్ టీనేజ్ రిలేషన్షిప్ అన్న ఒకే మాటలో చెప్పాలంటే చట్టపరంగా మనం ఇక్కడ మాట్లాడుకునేది టీనేజ్ రిలేషన్షిప్లో ఉన్నటువంటి సమస్యలు. సో లవ్ ఈజ్ ది స్ట్రాంగెస్ట్ ప్యాషన్ నోన్ టు హ్యుమానిటీ అన్న. అలాగే స్నేహమైన అంతే, ఆ టెండర్ ఏజ్ నుంచి కూడా స్నేహం డెవలప్ అవుతుంటుంది. కానీ దాన్ని మనం స్ట్రీమ్ లైన్ చేసుకునే విధంగా ఉండాలి. పేరెంట్స్ యొక్క సూపర్విజన్, వాళ్ళ యొక్క కంట్రోల్, వాళ్ళ యొక్క రెగ్యులర్స్ అబ్జర్వేషన్ కూడా ఉండాలి. అప్పుడు అది దాన్ని నిప్పింది బడ్ అంటారు, మొగ్గలోనే ఒక ప్రాబ్లమ్ని తుంచివేయడం. అలా లేకుండా పెద్ద సమస్య అయిపోయినాక కోర్టుల వరకు, పోలీస్ స్టేషన్ వరకు వెళ్ళేంత వరకు తెచ్చుకోకుండా ఉండాలి. సో ఈరోజు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా సంవత్సరానికి కాకపోయినా ప్రతి 5-6 నెలలకు ఒక వందల కేసులు, టీనేజ్ లవ్ అఫైర్స్, వాళ్ళ యొక్క ఎలోప్మెంట్, లేదా వాళ్ళ మ్యారేజు, మైనర్ మ్యారేజ్ అనేటివి జరుగుతూ ఉన్నాయి. అలాంటి ఒక కేసు ఇక్కడ మనకు మెడ్రాస్ హైకోర్టుకు వచ్చినటువంటి సందర్భంలో మహేష్ వర్సెస్ స్టేట్ ఆఫ్ తమిళనాడు అనేటువంటి కేసులో అబ్బాయి 16 ఇయర్స్, ఆ అమ్మాయి కూడా మైనరే, బోత్ ఆర్ మైనర్స్. వాళ్ళిద్దరూ ఒకరినొకరు స్నేహం, నథింగ్ రాంగ్ ఇన్ ఇట్. అదే అన్నాను కదా, స్నేహంలోనూ ప్రేమలోనూ దేంట్లో అయినా సరే, ఎలాంటి హ్యూమన్ రిలేషన్షిప్లో అయినా సరే ఒక మెచ్యూరిటీ, ఒక అండర్స్టాండింగు అనేది కలగాలి. అది కరెక్ట్గా స్ట్రీమ్ లైన్డ్గా పోవాలంటే మంచి సెల్ఫ్ డిసిప్లైన్ మనిషిలో ఉండాలి. సరే వీళ్ళిద్దరూ ఒకరినొకరు ఇష్టపడ్డారు, ఆ తర్వాత ప్రేమించుకున్నారు, మ్యారేజ్ కూడా చేసుకోవాలనుకున్నారు. పేరెంటల్ డిఫరెన్సెస్ వచ్చాయి. అంటే ఇప్పుడు అన్ని కేసులు ఎలాంటివే ఇంచుమించు, ఇందులో డిఫరెన్స్ ఎక్కువగా ఉండదు. క్యాస్ట్ ఉంటుంది, రిలీజియన్ ఉంటుంది, అండ్ స్టేటస్ ఉంటుంది. ఈ డిఫరెన్సెస్ వల్ల పేరెంట్స్ ఒప్పుకుంటారు, కొంతమంది, చాలామంది పేరెంట్స్ ఒప్పుకోరు. అందులో టెండర్ ఏజ్లో జరిగేటువంటి ఈ లవ్ అఫేర్స్కి ఇక్కడ ఆ పేరెంట్స్ ఒప్పుకోలేదు. వాళ్ళిద్దరూ వెళ్ళిపోయాయి ఒక చోట. ఎక్కడికి వెళ్ళారంటే వాళ్ళ అంకుల్, అతని యొక్క అంకుల్ ఇంటికి వెళ్ళి షెల్టర్ తీసుకున్నారు. అక్కడ మ్యారేజ్ కూడా చేసుకున్నారు. సో అది మైనర్ మ్యారేజ్, నాట్ మేజర్ కాదు, వాళ్ళు బిలో 18 ఇయర్స్. కానీ ఇక్కడ ఏజ్ ప్రాబ్లందే ఎక్కువ వస్తుంది. సో టీనేజ్ రిలేషన్షిప్లో ఉన్నటువంటి ఇష్యూ ఏంటంటే, ఫస్ట్ నేను చెప్పింది అంటే ఇది చట్టాల్లో ఎక్కడ చెప్పడం లేదు. సెల్ఫ్ డిసిప్లిన్ అనేది, పేరెంటల్ యొక్క కేర్ అనేది, పేరెంటల్ యొక్క సూపర్విజన్ అనేది అది ఉండాలి. అది తప్పినప్పుడు, గాడి తప్పినప్పుడు వచ్చేటువంటి ఇష్యూస్ అనమాట ఇక్కడ. ఇందులో ఈ టీనేజ్ రిలేషన్షిప్లో ఉన్నటువంటి ఇష్యూస్ ఏంటంటే మెయిన్గా లవ్, మ్యారేజ్. సో వెదర్ దే ఆర్ ఎలిజిబుల్ ఫర్ లవ్, ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు వాళ్ళు ప్రేమకు ఎలిజిబుల్ ఏనా అని చూసుకోవాలి, ఆలోచించుకోవాలి. అదే సెల్ఫ్ డిసిప్లిన్ అన్నప్పుడు, సెల్ఫ్ రియలైజేషన్ అనేది ఉన్నప్పుడు పేరెంట్స్ మనం చదివిస్తున్నారు, మనం నమ్ముతున్నారు, మనకు సెల్ ఫోన్ కూడా ఇచ్చారు, స్కూల్కి లేదా కాలేజీకి పంపిస్తున్నారు, అడిగిన డబ్బు ఇస్తున్నారు, కావాల్సినవి అన్నీ కూడా ఏర్పాటు చేస్తున్నారు. వాళ్ళ మీద మన మీద వాళ్ళు డబ్బు ఖర్చు పెడుతున్నారు, కాలాన్ని ఖర్చు పెడుతున్నారు, అన్నిటికంటే మించి నమ్మకాన్ని ఖర్చు పెడుతున్నారు. వాళ్ళ నమ్మకాన్ని, మన మీద నమ్మకం ఉంచుతున్నారు అనేటువంటి అవేర్నెస్ వల్ల ఉండడం లేదు.
లేకపోవడం వల్ల ఆ స్ట్రాంగెస్ట్ ప్యాషన్కి ఈల్డ్ అయిపోయి ఇలాంటి సమస్యలు తీసుకుని వస్తున్నారు మనకు, ముఖ్యంగా పేరెంట్స్కి. సో ఇక్కడ మ్యారేజ్ అనేది ఏంటి అనేది క్వశ్చన్ అయింది ఇక్కడ, వెదర్ ఇట్ ఈస్ పర్మిటెడ్ ఆర్ నాట్. అది ఇక్కడ పాక్సో కేస్ 2012లో ఉన్నటువంటి ఇష్యూ. సో షెల్టర్కి వాళ్ళ అంకుల్ దగ్గరికి వెళ్ళి షెల్టర్ ఏదో తీసుకున్నారు, బాగానే ఉంది. బట్ ఈ మైనర్ మ్యారేజ్ అనేది హౌ ఫార్ ఇట్ ఈస్ జస్టిఫైయబుల్ అండ్ లీగలీ పర్మిటెడ్ ఆర్ నాట్ అనేది ఇక్కడ ఇష్యూ. ఆ ఇష్యూ అప్పుడు ఏమొచ్చిందంటే, ప్రాబ్లం ఏంటో, ఎలాంటి ప్రాబ్లం వచ్చిందంటే ఏజ్ క్రైటీరియా అనేది ఏ విధంగా తీసుకోవాలి. పాక్సో యాక్ట్లో ఉన్నటువంటి ప్రకారం అయితే వాళ్ళు తీసుకోవాల్సింది స్కూల్ సర్టిఫికేటు, బర్త్ సర్టిఫికేటు ఆర్ మెడికల్ డాక్టర్ యొక్క టీమ్ అసెస్మెంట్ సర్టిఫికేట్, అది కూడా ఒరిజినల్ ఉండాలి. కానీ ఇక్కడ ఏం చేశారంటే ఆ పేరెంట్స్, ఆ అమ్మాయి పేరెంట్స్, అంటే జనరల్గా ఇలాంటి ఇష్యూ జరిగినప్పుడు అమ్మాయి పేరెంట్స్ అవుట్ బర్స్ట్ అవుతారు. క్వైట్ న్యాచురల్లే కదా, అది సహజమే కదా. ఎందుకంటే వాళ్ళకుండే రెప్యుటేషన్ వాళ్ళకు ఉంటుంది, వాళ్ళకుండే రిగార్డ్స్ సొసైటీలో ఉండేటువంటి స్టేటస్ వాళ్ళకు ఉంటుంది. కాబట్టి వాళ్ళు కేసు పుటప్ చేశారు. ఇక్కడ వీళ్ళు మ్యారేజ్ చేసుకున్నా కూడా అంకుల్ దగ్గరికి వెళ్ళి అమ్మాయి పేరెంట్స్ కేసు పెట్టారు. ఎందుకంటే బికాస్ ఆఫ్ సమ్ ఇష్యూస్, స్టేటస్ కావచ్చు, ఒక ఇమేజ్ కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్. కేసు పెడితే అక్కడ సెక్షన్ 5 సబ్ క్లాస్ ఐ అండ్ సెక్షన్ 6 ఆఫ్ పాక్సో యాక్ట్ 2012 దీని ప్రకారము అసాల్ట్ జరుగుతోంది, బై ఫోర్స్ తీసుకెళ్ళాడు, సెక్షువల్ అసాల్ట్. ఇంకా అది తెలిసిందే మనకు. ఎందుకంటే కోర్ట్ సినిమా, నాని హీరో అండ్ ప్రొడ్యూసర్గా ఇచ్చినటువంటి ఆ కోర్ట్ సినిమాలో మనకు ఫుల్ అవేర్నెస్ని ఇచ్చారు. ఒక కేసుని, ఒక ప్రాక్టికల్ కేసుని తీసుకొచ్చి ఎగ్జాంపుల్గా ఇస్తూ ఆ సెక్షన్స్, ఏ సెక్షన్స్ అయితే రాంగ్ 5, 6 దాని ప్రకారమే వీళ్ళు అరెస్ట్ చేస్తుంటారు కళ్ళు మూసుకొని. దాంట్లో ఇంకా ఎలాంటి డిస్క్రిమినేషన్ కానీ విచక్షణ అనేది స్టడీ చేయరు అనేది ప్రాబ్లం. కానీ ఇక్కడ జరిగింది కూడా అదే. ఏజ్ జెరాక్స్ కాపీస్ ఇచ్చారు. ఫస్ట్ ఎవిడెన్స్ ఏంటంటే ఒరిజినల్, సెకండరీ ఎవిడెన్సే జెరాక్స్ అవుతుంది. ఇక్కడ వాళ్ళు సెషన్స్ కోర్టులో, ట్రయల్ కోర్టులో ఎలాంటి సర్టిఫికెట్స్ ఇచ్చారు, జెరాక్స్ కాపీస్ ఇచ్చారు. జెరాక్స్ కాపీస్ చెల్లవు, ఒకటి. నెంబర్ 2, అతన్ని ఇమీడియట్గా పూర్తిగా ట్రయల్ కాకుండా, ఎవిడెన్సెస్ అన్ని ప్రూవ్ కాకుండా అది జైల్లో పెట్టారు ఆ అబ్బాయిని. సో ఇది కంప్లీట్గా రాంగ్. ఇంకా నేను కేసు డీటెయిల్స్ వెళ్ళడం కంటే, ఎందుకంటే మీకు డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను, ఇవి పైకి ఇక్కడ ఇచ్చున్నాను కూడా, దాన్ని చూసుకోవచ్చు, మీరు రెఫర్ చేసుకోవచ్చు ఆ కేసు యొక్క డీటెయిల్స్. మొత్తానికి ఇక్కడ వీళ్ళిద్దరిని ఏం చేశారు, అతన్ని అరెస్ట్ చేసినటువంటి అతన్ని హైకోర్టు తప్పుపట్టింది. సెషన్స్ కోర్ట్ చేసినటువంటి ఆ డెసిషన్ని సబ్సైడ్ చేసి అతన్ని రిలీజ్ చేయండి. ఆ అమ్మాయిని గురించి వాళ్ళు ఇచ్చినటువంటి సర్టిఫికేటు ఫస్ట్ ఎవిడెన్స్ కాదు, ప్రైమరీ ఎవిడెన్స్ కాదు, అది సెకండరీ ఎవిడెన్స్, ఇట్ ఈస్ నాట్ పర్మిటెడ్ అని రెఫర్ చేస్తూ సుప్రీంకోర్టులో జరిగినటువంటి, అంతకుముందు జనవరిలో, ఇది ఫిబ్రవరి 2026 ఫిబ్రవరి 16వ తేదీ జరిగినటువంటి కేసు డెసిషను. అంతకుముందు ఇదే సంవత్సరం జనవరి 9వ తేదీ ఒక కేసు జరిగింది. అదేంటంటే స్టేట్ ఆఫ్ ఉత్తరప్రదేశ్ వర్సెస్ అనిరుద్ధ్ అని. దాంట్లో కూడా ఇలాగే ఏజ్ క్రైటీరియా, అంటే పేరెంటల్ డిఫరెన్సెస్ అండ్ ఏజ్ క్రైటీరియాని కరెక్ట్గా ఎవిడెన్స్ ప్రొడ్యూస్ చేయలేకపోవడము, దాన్ని రెఫర్ చేసి పీతాంబరం వర్సెస్ వనికృష్ణన్ ఇంకో కేసు ఉంది ఇక్కడ తమిళనాడులో, ఆ కేసుని కూడా రెండింటిని రెఫర్ చేస్తూ, సో దిస్ ఇస్ నాట్ కరెక్ట్ అప్రోచ్ కాదు. మైనర్ అయితే అవ్వచ్చు, చూడు చాలా సెన్సేషనల్ జడ్జిమెంట్ అని చెప్పచ్చు, ఒక విధంగా చెప్పండి. ఈ జడ్జిమెంట్ మహేష్ వర్సెస్ స్టేట్ ఆఫ్ తమిళనాడు 2026 మేబీ రాంగ్, మేబీ మైనర్స్ మ్యారేజ్, వాట్ ఎవర్ ఇట్ ఈస్, బట్ ఎవిడెన్సెస్, ప్రొడక్షన్ ఆఫ్ ఎవిడెన్సెస్ కానీ అథెంటికేషన్ ఇవన్నీ కూడా కరెక్ట్ కాదు. కాబట్టి జస్ట్ అతను రిలీజ్ చేయండి, కేసు కొట్టేశారు. అని కేసు కొట్టేసిన తర్వాత ఏం చెప్పారంటే, అక్కడ సెక్షన్ 43 ఆఫ్ పాక్సో యాక్ట్ 2012లో ఉన్నటువంటి యాక్చువల్ ఎసెన్స్ ఏంటి, సెక్షన్ 43లో ప్రొటెక్షన్, అసలు ఈ చట్టం యొక్క ఉద్దేశమే ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్షువల్ అఫెన్సెస్. ఆ అఫెన్సెస్ నుంచి ప్రొటెక్ట్ చేయడం అనేది ఉద్దేశం, అంతేగాని టీనేజర్స్ని హెరాస్ చేయడము, బాధ పెట్టడము, ఇగ్నరెంట్ పర్సన్స్ని ఇట్స్ నాట్ కరెక్ట్ అని తప్పుపట్టి రిలీజ్ చేయించింది.
అండ్ అట్ ది సేమ్ టైం 43లో ఏం చెప్తోందంటే, ఫస్ట్ నేను ఈ వీడియో బిగినింగ్లో చెప్పినట్టుగా ఒక అవేర్నెస్, ఇమ్మెచ్యూర్డ్ చిల్డ్రన్ అండ్ గ్రోయింగ్ చిల్డ్రన్, చదువుకుంటున్నటువంటి వాళ్ళకి వాట్ ఈస్ రైట్, వాట్ ఈస్ రాంగ్ తెలియదు. నేను చెప్పినటువంటి ఆ సెల్ఫ్ రియలైజేషను లేదా సెల్ఫ్ డిసిప్లైన్ అన్నా ఏమీ తెలియదు, పూర్తిగా అవగాహన లేదు. అండ్ లవ్ అండ్ ఫ్రెండ్షిప్ ఎప్పుడు ఇవి స్టేబుల్గా ఉంటాయి వెన్ వీ అచీవ్ ది స్టెబిలిటీ ఇన్ లవ్ అండ్ ఆల్సో ఫ్రెండ్షిప్. అన్నీ తెలియనటువంటి ఆ ఏజ్లో వీళ్ళకి, అంటే స్కూల్స్ అండ్ కాలేజెస్ వాళ్ళకి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయండి అని చెప్పి జడ్జిమెంట్ ఇచ్చేసి ఆ కేసు కొట్టేశారు. నెక్స్ట్ సుప్రీంకోర్టులో జస్ట్ బిఫోర్ జనవరి 2026లో జరిగినప్పుడు, ఇది కూడా ఒక మంచి సెన్సేషనల్ కేసు అని చెప్పొచ్చు. స్టేట్ ఆఫ్ ఉత్తరప్రదేశ్ అని అంటుంది. ఇక్కడ కూడా పేరెంటల్ డిఫరెన్సెస్, వాళ్ళు మ్యారేజ్ చేసుకోవడము, వెళ్ళడము, పట్టుకొని రావడము, కేసు పుటప్ చేయడం అలా జరిగింది. సార్ ఆ కేసు చెప్పడం కంటే కూడా మీరు ఈ కేసుని రెఫర్ చేసుకోవచ్చు గూగుల్లో. అక్కడ ఇష్యూ ఏంటంటే సోషల్ మొరాలిటీ వర్సెస్ కాన్స్టిట్యూషనల్ లిబర్టీ. దిస్ ఈస్ ది మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఇన్ ఈ పోక్సో కేసులో వచ్చేటివన్నీ కూడా ఏంటంటే సోషల్ మొరాలిటీ, కాన్స్టిట్యూషనల్ లిబర్టీ ఉంది 14, ఆర్టికల్ 14, 19, 21. వీటి ప్రకారం వీళ్ళు ఎక్కడన్నా వెళ్ళొచ్చు, ఇష్టం వచ్చిన వ్యక్తిని మ్యారేజ్ చేసుకోవచ్చు, సమానత్వం ఉంది. ఇంకా ఆ ఆర్టికల్స్ గురించి మనకు తెలిసిందే. ఎందుకంటే ఏ చట్టమైనా ఎక్కువగా హోవరింగ్ రౌండ్ దీస్ ఆర్టికల్స్ 14, 19, 21, ఇంకా ఎక్కువ ఉంటే అగెనిస్ట్ డిస్క్రిమినేషన్ 15, ఎలాంటి విచక్షణ వివక్షత ఉండకూడదు అనేది 15, ఈక్వాలిటీ 14, 21 ఫుల్ లిబర్టీ. సో కాన్స్టిట్యూషన్ ఇచ్చినటువంటి ఆ ఫ్రీడమ్ అండ్ లిబర్టీకి తర్వాత ఈ సోషల్ మొరాలిటీకి ఉన్నటువంటి ఘర్షణ ఈ కేసెస్, ఇలాంటి కేసెస్ అన్నీ కూడా. అంటే ఏంటి సోషల్ మొరాలిటీ? ఇక్కడ మైనర్, సో మ్యారేజ్ చేసుకోవడానికి 18 సంవత్సరాలు కావాలి, అతను 21. కానీ ఇక్కడ బిఫోర్ మెచ్యూరిటీ, వాళ్ళు మ్యాచర్ ఏజ్ ముందుగానే లవ్ అఫేర్, ఇష్టపడము, అది తప్పు అంటేనే తప్పు కాదు. ఎందుకంటే ఆర్టికల్ 21, 14, 15 ఏం చెప్తున్నాయి? స్వేచ్ఛ ఉంది, లిబర్టీ ఉంది, ఈక్వాలిటీ ఉంది. సో యూ క్యాన్, దర్ ఇస్ నథింగ్ రాంగ్, దాన్ని కట్టేలు చేయలేం. కానీ సోషల్ మొరాలిటీ ఏంటి? సర్టెన్ ప్రిన్సిపల్స్. పేరెంట్స్ అంటే గౌరవించాలి కాదా? మనకున్న కల్చరల్ హెరిటేజ్ ఏంటి? ప్రపంచంలో అన్ని దేశాలు మన దేశాన్ని ఎందుకు మెచ్చుకుంటున్నాయి? మనకున్నటువంటి రిచ్ కల్చరల్ హెరిటేజ్. పెద్దలంటే గౌరవం, పేరెంట్స్ అంటే గౌరవించాలి, పూజించాలి, టీచర్స్ పూజించాలి, గౌరవించాలి, గురువులు, మన పెద్దవాళ్ళు, బంధువుల్లో పెద్దవాళ్ళు వచ్చినప్పుడు ఇంటి కాళ్ళకు దండం పెడుతున్నాం. నమస్కరించడమే కాదు, కేవలం కాళ్ళకు పాదాన్ని స్పర్శిస్తాం, ఆశీర్వదించమంటాం. వాళ్ళు ఆశీర్వదిస్తే దాన్ని గొప్పగా భావిస్తాం, నమ్ముతాం. సో కల్చరల్ హెరిటేజ్ ఉంది. అండ్ సోషల్ రిలేషన్స్, హ్యూమన్ రిలేషన్షిప్, ఇవన్నీ కూడా స్వీట్ రిలేషన్షిప్. మనిషికి ఈరోజు నీడ్ ఆఫ్ ది అవర్, చట్టంలో కానీ, మేనేజ్మెంట్ కోర్సెస్లో కానీ, సైకాలజీలో కానీ, ఫిలాసఫీలో కానీ, లిటరేచర్లో కానీ, హిస్టరీలో కానీ, అన్ని డిసిప్లైన్స్లో, చదువుల్లో మనకు చెప్తున్నది ఏంటంటే నీడ్ ఆఫ్ ది అవర్ ఏంటంటే హ్యూమన్ రిలేషన్షిప్. ఎలాంటి హ్యూమన్ రిలేషన్షిప్? వెరీ స్వీట్, స్ట్రాంగ్ హ్యూమన్ రిలేషన్షిప్ విత్ గ్రేట్ అఫినిటీ, అద్భుతమైన అనుబంధం, ఆత్మీయతతో కూడినటువంటి జీవితాలు మనవి. వాటికి విలువ అనాథగా ఇస్తూనే ఉండాలి. అవి లేనప్పుడు, ఆ వాల్యూస్ లేనప్పుడు లైఫే లేదు, జీవితమే లేదు. చాలా చప్పగా ఉంటుంది, కమ్మగా ఉండదు, రుచికరంగా ఉండదు. అలాగా ఈ సోషల్ మొరాలిటీకి, ఈ లిబర్టీ, స్వేచ్ఛ, స్వాతంత్రాలు, చట్టాలు ఇచ్చేటువంటి వాటి, ఈ రెండింటి మధ్య ఘర్షణ ఇవి. సో దాన్ని బ్యాలెన్స్ ఎవరు మెయింటైన్ చేయాలి? ఎవరు ఈ విషయంలో ఒక డిస్కషన్ అనేది, జ్యుడిషియస్ డిస్ప్లే ఆఫ్ లీగల్ లెర్నింగ్ ఎవరు ఉపయోగించాలి? ఒక ఇంటర్ డిసిప్లినరీతో, అంటే సామాజిక, సోషలాజికల్, సైకలాజికల్, ఫిలసాఫికల్, ఇలాంటి ఇష్యూస్తో, లీగల్ ఇష్యూస్తో ఒక సమస్యను పరిష్కారం చేసుకోగలిగేటువంటి శక్తి ఎవరికంటే పెద్దవాళ్ళకే ఉంటుంది. ఎవరు? జ్యుడిషియరీ, పోలీస్ డిపార్ట్మెంట్, ఎగ్జిక్యూటివ్ బాడీ, ది గవర్నమెంట్. సో ఇక్కడ ఎగ్జిక్యూటివ్కి సుప్రీంకోర్టు ఈ కేసు సందర్భంగా ఇచ్చినటువంటి కొన్ని డైరెక్షన్స్ చూద్దాం. ఎగ్జిక్యూటివ్ బాడీకి అంటే గవర్నమెంట్కి, పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు, ఇలాంటి వాళ్ళంతా
నో మెకానికల్ అప్లికేషన్ ఆఫ్ లా. చట్టాన్ని గుడ్డిగా అనుసరించొద్దండి. దాన్ని ఒక విజ్ఞతతో అప్లై చేయండి. కళ్ళు మూసుకొని అప్లై చేసేటువంటి మెథడ్ని, ఆ మెకానికల్ సిస్టమ్ని మానుకోండి. ఏజ్ ఆఫ్ ది గర్ల్ ఆల్వేస్ మిస్‌రెప్రజెంటెడ్. ఈ ప్రతి కేసులో కూడా, ఈ పోక్సాలో వచ్చేటువంటి కేసులంతా కూడా పేరెంట్స్ ఏం చెప్తున్నారంటే, వాళ్ళు గెలవడానికి, ఇన్ ఆర్డర్ టు విన్ దేర్ కేస్, వాళ్ళు రకరకాల ఫాల్స్ ఎవిడెన్సెస్ ఇస్తుంటారు. ముఖ్యంగా ఏజ్‌కి సంబంధించింది. ఆ అమ్మాయి ఇంకా ఒకవేళ 18 సంవత్సరాలు అయినా కూడా, 19 అయినా కూడా, లేదు బిలో 17 అనేటువంటి ఆ ఎవిడెన్స్, ఫాల్స్ ఎవిడెన్సెస్ ఇస్తూ ఉంటారు. సో అలాంటి ఆ విషయాన్ని అబ్జర్వ్ చేస్తూ ఉండాలి, ఆ మిస్‌రెప్రజెంటేషన్‌ని. అండ్ స్టడీ నేచర్ ఆఫ్ ది అడోలసెంట్ రిలేషన్షిప్. సో స్నేహమైన, ప్రేమ అనేది స్ట్రాంగెస్ట్ ప్యాషన్ టు హ్యుమానిటీ. మనుషులకి ఇది ఒక స్ట్రాంగెస్ట్ ప్యాషన్. స్నేహం లేకుండా, ప్రేమ లేకుండా, ఆప్యాయత లేకుండా జరుగుతుందా? బిడ్డ పుట్టినప్పటి నుంచి ప్రేమను డెవలప్ చేసుకుంటాం. వాడు 7, 8 ఏళ్ళు, 10 ఏళ్ళు అయ్యేసరికి స్నేహాన్ని ఆస్వాదిస్తాడు. స్నేహంతో ఇతరులతో కలిసిమెలిసి ఉండడంలో, ఆ స్నేహంలో ఒక ఆనందాన్ని పొందుతూ ఉంటాడు. సో ఆ అడోలసెంట్ రిలేషన్షిప్ స్కూల్స్లో, కాలేజెస్లో ఆటోమేటిక్గా బాగా చదువుకునే పిల్లోడిని చూసి ఇంకొక అమ్మాయి, ఆ అమ్మాయి బాగా చదువుతుంది, అమ్మాయి బిహేవియర్ బాగుంది, బాగా తనకు నచ్చింది అనే విధాలు ఇష్టపడుతుంటారు, స్నేహం చేస్తుంటారు. ఆ స్నేహంలో ఏముంది? ఇంటెన్షన్ బాగుందా లేదా? ఇంటెంట్ ఆఫ్ ది పార్టీస్, వాళ్ళకి ఇంటెన్షన్ మంచిదేనా? సరదాగా గడిపే జులాయిగా గడపడమా? ఒకరినొకరు కావాలని కోరుకుంటున్నారా? 16, 18, 19 ఆ సంవత్సరాల్లో ఏజ్కి వచ్చేసరికి, టీనేజ్లో ఒక అండర్స్టాండింగ్కి వస్తారు. ఒక గుడ్ ఇంటెన్షన్ కూడా ఉంటుంది. అది కనుక్కోండి. తర్వాత స్టేట్మెంట్ ఇస్తారు వాళ్ళు పోలీస్ స్టేషన్‌కి వచ్చినప్పుడు. ఆ అమ్మాయి గాని, అబ్బాయి గాని ఇచ్చే స్టేట్మెంట్‌లో వాళ్ళ యొక్క ఉద్దేశ్యం ఏంటి? ఆ స్నేహంలో, ఆ ప్రేమలో పెళ్లి చేసుకోవాలని, ఇద్దరు కలిసిమెలిసి హ్యూమన్ బాండ్, అఫినిటీ, ఆత్మీయతని, అనుబంధాన్ని ఏర్పరచుకోవాలనుకుంటున్నారా లేదా? ఆ స్టేట్మెంట్‌ని స్టడీ చేయండి. అండ్ ఏజ్ వచ్చి సెక్షన్ 94 ఆఫ్ ది జువెనైల్ జస్టిస్ యాక్ట్ ప్రకారము వాళ్ళ ఏజ్ కరెక్టా కాదా? 18 ఉందా లేదా అనేది చూడండి. అండ్ అవాయిడ్ ఆటోమేటిక్ అరెస్ట్. కళ్ళు మూసుకొని కేసు ఎవరైనా పుటప్ చేయగానే ఎఫ్ఐఆర్ వచ్చి పుటప్ చేస్తారు. ఇక్కడ ఎఫ్ఐఆర్ పుటప్ చేశారు, ఇక్కడ ఎఫ్ఐఆర్ పుటప్ చేశారు ఆ అమ్మాయి పేరెంట్స్. ఎఫ్ఐఆర్ పుటప్ చేయగానే వెంటనే తట్టబుట్ట సర్దుకొని వాళ్ళని అరెస్ట్ చేసి స్టేషన్కి తప్పించడం అలాంటివి చేయొద్దండి. ఆటోమేటిక్ అరెస్ట్. అండ్ ఏజ్ గ్యాప్ బేస్డ్ ఎగ్జంప్షన్స్ అన్నాడు. ఏజ్ గ్యాప్ ఎగ్జంప్షన్ ఏంటంటే, ఒకసారి ఆ ఏజ్ అనేది తెలీదు. ఇమ్మెచ్యూర్ ఏజ్ అనేది ఉంటుంది. 18 లోపే ఉండొచ్చు, లేదు 18 అప్రోచ్ అవుతూ ఉండొచ్చు, లేదు ఈ అబ్బాయికి అమ్మాయి ఏజ్ డిఫరెన్స్ ఉండొచ్చు. ఇలాంటి ఏజ్ గ్యాప్ని కొంచెం అబ్జర్వ్ చేసి ఎగ్జంప్షన్స్ ఎక్కడ ఎగ్జంప్షన్ చేయొచ్చు. ఇప్పుడు ఇక్కడ ఈ విషయంలో మ్యారేజ్ అయిపోయింది, బిలో 18. సో దాన్ని ఏం చేయాలి? కట్ చేసేయడమా, లేకపోతే వాళ్ళకి ఒక అవేర్నెస్ ఇచ్చి ఒక సరైన మార్గంలో గైడెన్స్ ఇవ్వడమా అనేది చేయాలి. అండ్ అన్నిటి మించి కన్సెన్షువల్ రిలేషన్షిప్ అనేది ఉందా లేదా? వాళ్ళిద్దరి మధ్య కన్సెన్షువల్ రిలేషన్షిప్ అంటే ఇద్దరికి మ్యూచువల్, పరస్పరమైనటువంటి ఇంట్రెస్ట్, అవగాహన, ఈ రెండు ఉన్నాయా లేదా అనేది అది చూడండి, నోట్ చేసుకోండి. నెక్స్ట్ రోమియో జూలియట్ క్లాస్ అనేది ఒకటి. ఇంకోటి రోమియో జూలియట్ క్లాస్ అనేది ఆ చట్టంలో, పోక్సో చట్టంలో ఇంక్లూడ్ చేయండి. ఏంటి రోమియో జూలియట్ అంటే? రోమియో జూలియట్ టీనేజ్లో ఒకరినొకరు ఇష్టపడతారు, ప్రేమించుకుంటారు, సీక్రెట్ లవ్ అఫేర్, సీక్రెట్ మ్యారేజ్ కూడా జరిగిపోద్ది, సేమ్ ఈ కేసులో లాగా. అంటే ఇక్కడ అంకుల్ ఉన్నారు కానీ పేరెంట్స్ తెలియదు కాబట్టి సీక్రెట్ మ్యారేజ్ అన్నాం, మైనర్ మ్యారేజ్. అలాగే జరుగుతుంది ఇక్కడ కూడా సేమ్. కాబట్టి అంటే ఇంచుమించు ఈ బాక్సో కేసులు అన్నీ కూడా అలాంటివే, రోమియో జూలియట్ టైప్ ఆఫ్ లవ్ అండ్ మ్యారేజ్. ఆ తర్వాత వాళ్ళిద్దరు ట్రాజడీ కూడా. అతను చనిపోతాడు, అతను చనిపోయిన వెంటనే ఆవిడ కూడా అక్కడే కూర్చి, అతను పాయసం తీసుకుంటాడు, ఈవిడ కూడా దాని డ్యాగర్ ఉంటే కత్తి పొడుచుకొని చనిపోతుంది. అంటే ట్రాజిక్ ఎండ్ అనమాట వీళ్ళిద్దరిది. ఎవరిది? రోమియో జూలియట్. ఆ క్లాసు పెట్టి కొంచెం ఎగ్జంప్షన్స్, దాన్ని ఏ విధంగా సెన్సిటివిటీ అని చెప్పి ఉపయోగించారు సుప్రీంకోర్టు. సెన్సిటివ్ ఇష్యూ, ఇది డెలికేట్ ఇష్యూ కాబట్టి వాళ్ళిద్దరిది. ఏది? టీనేజ్ ఇంటిమసీ, టీనేజ్ యొక్క రిలేషన్షిప్ కాబట్టి దాన్ని సెన్సిటివ్గా హ్యాండిల్ చేయండి. దానికోసమే టోటల్గా
ఈ పాక్సో యాక్ట్ 2012ని అమెండ్మెంట్ సవరణ చేసి కొన్ని కల్పించండి, కొన్ని యాడ్ చేయండి ఇందులో. ఎందుకంటే మెయిన్ పర్పస్ ఏంటి? ప్రొటెక్షన్. దాని టైటిల్ ఏంటి? ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్. చిల్డ్రన్ అంటే బిలో 17 అర్థం. చిల్డ్రన్ ఫ్రమ్ సెక్షువల్ అఫెన్సెస్. కాబట్టి అది పెట్టింది దాని ఆశయం, ఆబ్జెక్టివే ప్రొటెక్షన్. కాబట్టి దాన్ని ప్రొటెక్షన్కి ఎలాంటి కాంపోనెంట్స్ ఇందులో ఇంకొంచెం ఇంక్లూడ్ చేయాలో అవి ఇంక్లూడ్ చేయండి. ఈ సెక్షన్ 5 and 6లో దుర్వినియోగం అవుతున్నాయి కదా, వాటిని సెటరేట్ చేయండి. ఎందుకంటే అపోజింగ్ ది టీనేజర్ని అపోజింగ్ అనేది లేకుండా, వాళ్ళని ఏదో కత్తిరించేద్దాం అనేటువంటి నెగటివ్ ఆర్ పెసరేటివ్ వ్యూ అనేది లేకుండా, యాటిట్యూడ్ లేకుండా మంచి పర్పస్కి దీన్ని మార్చండి. అమెండ్మెంట్ కూడా చేయండి అని సుప్రీంకోర్టు సెంట్రల్ గవర్నమెంట్కి, చీఫ్ సెక్రటరీ టు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళకి ఇచ్చింది. ఎగ్జిక్యూటివ్కి కొన్ని డైరెక్షన్స్ ఇచ్చింది, వీళ్ళకి సెంట్రల్ గవర్నమెంట్కి కొన్ని డైరెక్షన్స్ ఇచ్చి టోటల్గా అమెండ్మెంట్ చేయండి అని చెప్పింది. ఇది పాక్సో గురించి. మనకు కంటిన్యూస్గా ఫ్లో ఆఫ్ కేసెస్, విపరీతమైన ఎఫ్ఐఆర్స్ అండ్ ట్రయల్ కోర్టులో అంతా కూడా వీగిపోతున్నాయి. హైకోర్టుకు వచ్చేసరికి ట్రయల్ కోర్టులో చేసినటువంటి ఆ ప్రొసీడింగ్స్ లేదా జడ్జిమెంట్స్, ఆ నిర్ణయాలన్నీ కూడా ఎవిడెన్సెస్తో సహా పూర్తిగా మారిపోతున్నాయి హైకోర్టుకు వచ్చేసరికి. అది మెడ్రాస్ హైకోర్టులో ఈ సంవత్సరం ఫిబ్రవరిలో జరిగింది. తర్వాత సుప్రీంకోర్టులో, అది యాక్చువల్గా ఇది స్టేట్ ఆఫ్ ఉత్తరప్రదేశ్ది, ఇది సుప్రీంకోర్టు వరకు వెళ్ళింది. జనవరి 2026లో ఒక ఫైనల్ వెర్డిక్ట్ ఇస్తూ కొన్ని గైడ్లైన్స్ ఫ్రేమ్ చేశారు. ఎవరికంటే ఎగ్జిక్యూటివ్ పోలీస్ డిపార్ట్మెంట్ అండ్ ముఖ్యంగా సెంట్రల్ గవర్నమెంట్కి. మిత్రులారా, కాబట్టి లెట్ us నాట్ మిస్యూజ్ ఆఫ్ ఇట్. దీనికి సొల్యూషన్ ఏంటంటే ఒకే మాటలో పేరెంటల్ కేర్, పేరెంటల్ గైడెన్స్. చెప్పాను మొదట్లో ఒకటి, లవ్ ఈజ్ ది స్ట్రాంగెస్ట్ ప్యాషన్ నోన్ టు హ్యుమానిటీ. స్నేహం కూడా అంతే. ఈరోజు ప్రేమ కంటే కూడా స్నేహం, ఫ్రెండ్షిప్ ద్వారానే. ఏంటి ఫ్రెండ్షిప్? బిట్వీన్ పేరెంట్స్ అండ్ చిల్డ్రన్కి పేరెంట్స్కి మధ్య స్నేహం అనేది ముందు అభివృద్ధి చెందాలి, ఎస్టాబ్లిష్ అవ్వాలి. అప్పుడే హ్యూమన్ అఫినిటీ అంటే మానవీయ ఆత్మీయత అనుబంధం అనేది స్ట్రాంగ్గా బలపడుతుంది. అది బలపడినప్పుడు ఈ సమస్యలన్నీ కూడా ఏం రావు. వచ్చినా కూడా అవి చాలా సున్నితంగా, ఈజీగా పరిష్కారం చేసుకోగలము. దిస్ ఈస్ అబౌట్ పాక్సో 2012 యాక్ట్, and we have to understand it very clearly for the good benefit, for the purpose of the youngsters. అదే కోర్ట్ అనే సినిమాలో నాని ప్రొడక్షన్లో చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశాడు. మంచి సెన్సేషనల్ సబ్జెక్ట్ అది. అక్కడ కూడా పేరెంట్స్ గురించి చెప్పాడు. పేరెంట్స్ మస్ట్ హోల్డ్ ఎ గుడ్ రెస్పాన్సిబుల్. వాళ్ళు మంచి రెస్పాన్సిబిలిటీ అనేది వాళ్ళలో ఉండాలి. వాళ్ళు ప్రతిసారి పేరెంట్స్ వాళ్ళని కంట్రోల్ చేయలేరు, సూపర్వైజ్ చేయలేరు. బట్ పిల్లల్లో సెల్ఫ్ డిసిప్లైన్ అనేది, సెల్ఫ్ రియలైజేషన్ అనేది ఉండాలి. వాళ్ళ బాధ్యత. మనం హక్కుల గురించి మాట్లాడతాం ఎప్పుడు చూసినా. పెద్ద డిఫెక్ట్ జవహర్లాల్ నెహ్రూతో కన్క్లూడ్ చేస్తున్నా. జవహర్లాల్ నెహ్రూ అంటాడు ఎప్పుడు చూసినా మనకు రైట్స్, ఫండమెంటల్ రైట్స్, హ్యూమన్ రైట్స్, ఇంకొక రైట్స్, వీటి గురించి మాట్లాడతాం. ఆర్టికల్ 14 అంటాం, 15 అంటాం, 21 అంటాం, 19 అంటాం. డ్యూటీస్, అదే డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీలో ఇచ్చినటువంటి డ్యూటీస్, బాధ్యత. ఎన్నో రెస్పాన్సిబిలిటీస్ కూడా సిటిజన్కి ఇచ్చింది. వాటిని మనం అనుసరించడం లేదు. కల్చరల్ హెరిటేజ్ గురించి చెప్పారు, మన జాతీయ సంస్కృతి గురించి. ఆ సంస్కృతిని గురించి మనం ఆలోచించడం లేదు. సో డిపిఎస్పి, అందుకే సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే ఫండమెంటల్ రైట్స్ ఎంత ప్రధానమో అంతకంటే కూడా డిపిఎస్పి ఆదేశ సూత్రాలు చాలా ముఖ్యమైనటివి. దేనికంటే సోషల్ ఇంటిగ్రిటీ, సామాజిక ఐక్యత. అంటే కదా ఫ్యామిలీ, ఎప్పుడైతే పేరెంట్స్ చిల్డ్రన్ మధ్య ఒక ఇంటిగ్రిటీ ఉంటుందో, అండర్స్టాండింగ్ ఉంటుంది, హ్యూమన్ రిలేషన్షిప్ ఉంటుందో, ఇంటిగ్రిటీ ఉంటుంది. ఎప్పుడైతే ఆ ఫ్యామిలీలో ఇంటిగ్రిటీ ఉంటుందో సొసైటీలో ఇంటిగ్రిటీ ఉంటుంది, దేశంలో నేషనల్ ఇంటిగ్రిటీ అనేది పాసిబుల్ అవుతుంది అని చెప్తాడు జవహర్లాల్ నెహ్రూ. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ అండర్స్టాండింగ్ అండ్ లిస్నింగ్. If you are impressed, please subscribe and encourage me.